అయితే టార్గెట్ నారా లోకేష్ అనేది లోకేష్ గారి గురించి ఎందుకు చెప్పానంటే, నిన్న ఆయన ఎక్కడ వైజాగ్ కోటి దగ్గరికి వెళ్ళినప్పుడు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు ఆయన. ఈరోజు మొత్తం నిన్నటి నుంచి ఈ రోజంతా కూడా అదే టాపిక్ని రన్ చేస్తున్నారు. ఎవరికి నచ్చిన తమ్నైల్ వాళ్ళు, ఎవరికి నచ్చిన పాయింట్ వాళ్ళు, ఎవరికి నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు లోకేష్ గారి మాటల్ని వాళ్ళకి నచ్చినట్టు అన్వయించేసుకుంటున్నారు. వక్రీకరణ అన్నగాని నచ్చినట్టు అన్వయించుకుంటున్నారు. ఓకే, అయితే ఖచ్చితంగా హక్కు అందరికీ ఉంది. ఎందుకు అయితే ఈ మాత్రం దానికి ఎందుకో చెప్తున్నావు రాయేష్ అని మీరు అడగొచ్చు. ఇది నేను కూడా ఫేస్ చేశానండి. ఈ వక్రీకరణలో చాలా ప్రమాదం. నేను అప్పట్లో ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు అవసరం అయితే నా ఎమ్మెల్యే టికెట్ నేను వదులుకుంటా అని ఒక వీడియో మాట్లాడాను. ఆ మరుసటి రోజు నేను బయటికి అక్కడికి వెళ్ళినా సరే జనాలు అదేంటన్నా డ్రాప్ అయిపోయావంట, అదేంటన్నా భయపడ్డావంట, అదేందుకన్నా వదిలేసావంట అనేవారు. డేట్రా నేనేమన్నానో వీళ్ళేమో అర్థం చేసుకున్నారో. అసలు ఏం జరుగుతుంది అంటే ఇగో ఇలాంటి వక్రీకరణలే. నేను ఆ వీడియో మాట్లాడగానే రాజేష్ తోక ముడిచాడని ఒకడు, రాజేష్ భయపడిపోయి వెనక తగ్గాడని మరొకడు, ఇలా వందల వేల తమ్నైల్ చేసేటప్పటికి జనం అందరూ ఓకే రాజేష్ గారు నిజంగానే వెనక అదే భయపడి వెనక తగ్గినట్టున్నాడు, భయపడి టికెట్ వదిలేసుకున్నట్టున్నాడు అని అదే నమ్మారు. నేను చెప్పిన ఒరిజినల్ వీడియోని ఎక్కువ మంది చూడరు. 1 లక్ష 2 లక్షల మంది చూస్తారు. కానీ వీళ్ళు చేసే వక్రీకరణలు ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతాయండి. ఈ వక్రీకరణలు ఎప్పటికప్పుడే మనం ఫుల్ స్టాప్ పెట్టకపోతే ప్రజలందరూ దానికి డిసైడ్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు సాక్షి వాళ్ళు ఒక వక్రీకరణ చేశారు లోకేష్ గారి మాటలని. అయితే లోకేష్ గారు ఏం మాట్లాడారు, దాన్ని సాక్షి అలా వక్రీకరించింది. ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు గంగతో రాంబాబు ఆ సినిమాలో ఆయన అంటాడు అసలు వార్త ఏంటి, ఈడు చెప్పే వార్త ఏంటి. సేమ్ అలాగే అసలు లోకేష్ గారు ఏం మాట్లాడారు దాన్ని సాక్షి మీడియా అలా వక్రీకరించింది. ఒకసారి మీ ముందు తీసుకొస్తాను. ఇప్పుడు వందల వేల యూట్యూబ్ ఛానల్స్ నుంచి ఎనలిస్టులు, ప్యానలిస్టులు వీళ్ళందరూ డిస్కస్ చేసేది ఇక ఈయన ఇక్కడ మాట్లాడిన ఈ వీడియో గురించే. ఎవరికి నచ్చిన తమ్ముళ్ళు వాళ్ళు వేసుకుంటున్నారులేండి, అది ఎవరిష్టం వాళ్ళది. అయితే ఇంతకీ ఈయన ఏమన్నాడు ఇక్కడ, ఈ ఒరిజినల్ వీడియో ఎవరు చూడరు, ఎక్కువ మంది చూడరు. వాస్తవానికి ఇది ఏబిఎన్లో పెట్టారు, 8400 మంది చూశారు. ఇందులో కేవలం ఏబిఎన్లో పెట్టిన ఈ మొక్కని 8400 మంది చూశారు. కానీ ఈయన మీద జరుగుతున్న ఈ వక్రీకరణల్ని కొన్ని లక్షల మంది చూసేస్తున్నారు. అదే నమ్ముతారండి. ఒరిజినల్ వీడియో అసలు నిజంగా లోకేష్ గారు ఏమన్నారు, ఆ ఒరిజినల్ వీడియో ఎక్కడ ఉందని చూసేవాడెవడు. చాలామంది అయితే తమ్నైల్ చూసి ఓకే లోకేష్ గారు ఇలాగ అన్నారట, తమ్నైల్ చూసి ఆ తమ్నైల్ లోపల వాళ్ళు పెట్టిన వీడియో కూడా చూడట్లేదు. మరి ఇలాంటప్పుడు ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయాలండి. ఇందుకే లోకేష్ గారు ఏమన్నారండి ఈ వీడియోలో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నారు అంతే, నాకు అవసరం లేదు అనా. ఒక్క నిమిషం చంద్రబాబు, ఇందుకే మీరు ఏమవ్వాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారని అడిగినట్టున్నాడు ఎవరో జర్నలిస్టు. నన్ను నేను తెలుగుదేశం కార్యకర్తగా చూసుకుంటాను అన్నాడు ఆయన. ఫస్ట్ పాయింట్, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆర్నిసలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా, బాధ్యత ఏమండి, ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు కష్టపడతా, దానికోసం పనిచేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. బాధ్యత అంటే ఏదైనా అవ్వచ్చు కదా, ఏదైనా అవ్వచ్చు. నేను ఆ మాట మాట్లాడలేను, కానీ ఆ మాట మాట్లాడితే బాబు ఇప్పుడు భూకంపం వచ్చేది బలింది. కాబట్టి ఏ బాధ్యత ఇచ్చినా నేను చేస్తాను అన్నాడు ఆయన. కానీ సాక్షి వాళ్ళు ఎలా వక్రీకరించారు అనేది ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం మనం. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూసారు పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నా. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను, అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం. లోకేష్ పార్టీ బైలాస్లో లేదు అది. ఒక వ్యక్తి ఒక పదవిని 3 సార్లు కన్నా ఎక్కువ చేయకూడదని పార్టీ బైలాలో లేదు, పార్టీ విధి విధానాల్లో లేదు. కానీ తనకు తానే భావించాడట. అవును, కరెక్టే కదా. జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 టర్ముల నుంచి ఉంటున్నాను నేను. ఒక వ్యక్తి 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదని తనకు తాను భావించి అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఆయన మాట్లాడింది ఏంటి, మనకు అర్థమైంది ఏంటి.
ఇదేంటండి దొంగరాముడు కథ చెప్తే ఏదో కథ అర్థం చేసుకున్నారని ఏదో ఆ సినిమాలో అంటాడండి ఆయన రాజేంద్ర ప్రసాద్. అలాగా ఈయన చెప్పింది ఏంటి, మీరు అర్థం చేసుకుని పెడుతున్న తమ్మునేల్స్ ఏంటి? నా అభిప్రాయం, నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్మ్ నేను అక్కడనే ఉంటున్నాను, వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. నేను 3 సార్లు నుంచి ఉంటున్నాను కాబట్టి నేను తప్పుకుని వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఇది పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి మాత్రమే. ఈయన ఆ పదవి నుంచి తప్పుకుంటారు, ఈయన పార్టీలో వేరే బాధ్యతలు చేపట్టరు అని కాదని దాని అర్థం. ఈయన అంటే ఫస్ట్లో ముక్క తీసుకున్నారు, కార్యకర్తగా ఉంటానన్నారు, ఇక్కడేమో పదవి వదిలేస్తానన్నారు. అంటే పదవి వదిలేసి ఇప్పుడు లోకేష్ గారు కార్యకర్తగా పనిచేయాలి ఈ కోరుకునే వాళ్ళందరికీ. లోకేష్ గారు చాలా అడ్డంకిగా ఉన్నారండి, చాలా అడ్డమైపోయాడు ఆయన ఎలాగైనా డిఫేమ్ చేసో. ఇంకొక కొత్త స్ట్రాటజీ కూడా ఉందండో, కొత్తలుడు కోడికూర తిండో. ఈ సామెత మీరు విన్నారో లేదో, ఒక అత్తగారు ఉందట, ఆవిడ కోడికూర వండింది, కొత్తలుడు వచ్చాడు, అందరూ భోంచేసేసారు, అల్లుడు ఎక్కడో బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు, కూర ఏమో అదిరిపోయింది, అల్లుడుగా నుంచింది కొంచెం కూర, కానీ ఆ కూర కూడా అత్తగారు తినేయాలనిపిస్తుంది. తినేయాలనిపించి తీరా అల్లుడు వచ్చాడు, వచ్చాక ఈయన్ని ఎలాగోలాగా మొహోడ పెట్టాలని చెప్పి అందరూ ఉండగా బంధువులందరూ, మా అల్లుడు కోడికూర అసలు తిండో చిరాకు మా అల్లుడికి అందట. అంటే అదే కొత్త అల్లుడు, లేదత్తా నేను తింటాను నాకు పెట్టాడా అంట కదా మొహమాట పెట్టి. అప్పుడు అవునత్త అవును నిజమే, నాకు చాలా చిరాకు నాకు కోడికూర అంటే అన్నాడట. ఆడికి సారీ చెడిసింది, శుభ్రంగా ఆడుకున్న కూర కూడా వేసుకుని లాగించింది అత్తగారు. సేమ్ అలాగే లోకేష్ గారికి అబ్బాయి ఆయన పదవులు అంటే ఇష్టం లేదండి. ఆయన అబ్బాయి ఏం కోరుకోడండి, కార్యకర్తగా ఉంటాడటండి. అబ్బా ఎంత గొప్పడండి లోకేష్ గారు అని ఒక్కొక్కడు చేస్తున్న ఆ విశ్లేషణలు చూస్తుంటే, ఓడి అమ్మ ఈ కోడికూర సామెత మీకోసమే పెట్టారు రావు అనిపిస్తున్నారా బాబు. లోకేష్ గారు పార్టీకి ఆయన ఒక పిల్లరు, ఆ పిల్లర్ ఎంత బలంగా ఉంటే కట్టడం అంత బలంగా ఉంటుంది. ఇది పార్టీ కార్యకర్తగా చెప్తానండి నేను, ఇది ఓన్లీ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ మాత్రమే. నేను ఏ పదవుల గురించి దేని గురించి కూడా డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఏ మాట మాట్లాడినా దాన్ని వక్రీకరించి రాజు శిలగాలని కూడా సస్పెండ్ చేయండి. వాడి అమ్మ కూటమి గెలుపు కోసం, కూటమి గెలుపు అనకూడదులేండి, ఎందుకంటే తెలుగుదేశం గెలుపు కోసం మేము పనిచేసినంతగా, మేము కేసులు పెట్టించుకున్నంతగా ఈరోజు మమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఎవ్వరు చేయలేదండి, ఇది వాస్తవం. అయినా ఓకే, ఆ రోజున వైసీపీ వాళ్ళు మమ్మల్ని విమర్శించడానికి కొన్ని పేపర్ కటింగ్లు అప్పుడు ఎలాగ ఎడిట్ చేశారు, దాన్నే ఇప్పుడు కూడా చాలామంది సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు తిప్పుతున్నారు దాన్ని. పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవమానాలు పడ్డాను, తిట్లు భరించాను, కేసులు భరించాను, జైలు భరించాను. కానీ గవర్నమెంట్ అనుకున్న పార్టీ గెలిచి మా నాయకుడు సీఎం అయిన తర్వాత కూడా మళ్ళీ అయ్యే అవమానాలు, అవి ఆరోపణలు, చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ భరింతాను, మాకు అలవాటేండి ఇది. అయితే అది ఎలా ఉంది ఇప్పుడు లోకేష్ గారి మీద జరుగుతున్న టార్గెట్ ఏంటంటే, ఆయన ఎలాగైనా నిర్వీర్యం చేయాలి, సాక్షి మీడియా ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు నేను సాక్షి మీడియాదే చూపించబోతున్నాను. సాక్షి మీడియా కావచ్చు, వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేకుండా ఉండాలని కోరుకుంటున్నారండి. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. అందుకే ఈసారి నేను కానీ రాము కానీ, మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాలో, ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు. రాము ఏమో నన్ను అన్నంటాడు, నేనేమో రాము అంటాను, ఇద్దరే. సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం, దావోస్ కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం. సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, అట్లా మూమెంట్ రావాలని మేము అనుకుంటాం. వేరే దానికి వెళ్దాం, బట్ ఈ పదవిని, ఈ అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇద్దాం. అర్థమైందండి, క్లియర్గా అన్నట్టు చూడండి. ఆయన లంచ్ చేస్తూ, రాము గారు అంటే రామ్మోహన్ నాయుడు గారు అనుకుంటా, దావోస్లో లంచ్ చేస్తూ, అవును నేను ఎలాగ అనుకుంటున్నాను రాము అంటే ఆయన కూడా అదే అన్నారట. ఎస్ మనం వేరే దానికి వెళ్దాం, ఈ అవకాశం వేరే వాళ్ళకి ఇద్దాం. ఇది ఇంత క్లియర్గా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే అండి, ప్రజల్లో ఒక రకమైన భ్రాంతి క్రియేట్ చేస్తున్నారు చాలామంది. లోకేష్ గారు రాజీనామా చేశారు, లోకేష్ గారికి ఏ పదవి తీసుకోరట, కేవలం కార్యకర్తగా పనిచేస్తారట. ఇది లోకేష్ గారు కేవలం కార్యకర్తగా పనిచేయాలా? ఆహా, ఓకే ఓకేమా, థ్యాంక్ యూ. అంతేనండి ఆయన మాట్లాడింది. ఇందులో ఏ పదవి గురించి ఆయన మెన్షన్ చేయలేదు, ఏ వ్యక్తుల గురించి మెన్షన్ చేయలేదు, మరి దేని గురించి మెన్షన్ చేయలేదు. అయినా కానీ సాక్షి వాళ్ళు దీన్ని ఎలాగా ఇది చేస్తున్నారు ఒకసారి చూద్దారండి. ఏకంగా ప్రోగ్రామ్ చేశారు, మంచిగా సూటు బూటు వేసుకున్నాడు తమ్ముడు, తల బాగా దువ్వేసుకున్నాడు, కొబ్బరి నూనె రాసుకున్నాడు, పేరులోలు కూడా రాసుకుని వచ్చాడు. వచ్చి ఏమంటాడో విన్నారండి. లోకేష్ అలిగారు, అలగడమే కాదు అసహనంతో రగిలిపోతున్నారు వాళ్ళ
ఈ మాటలు వేరే ఏదో వీడియో గురించి అని అనుకోకండి. ఇప్పుడు దాకా నేను ఏ వీడియో అయితే చూపించాను, అసలు వార్త ఏంటి, వీళ్ళు చెప్తున్న వార్త ఏంటి, ఏంటండి ఇది సాక్షి వాళ్ళు? సాక్షి అంటే సాక్షి ఒకటే కదండి, చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎవడికి తోచిన విధంగా తమ్ముళ్ళు ఆడి పెట్టుకుని, ఎవడికి నచ్చిన పాయింట్ ఆడి తీసుకుని, లోకేష్ గారు ఇంకా ఆల్మోస్ట్ ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారు, బుద్ధుల్లాగా ఇంకెక్కడికి వెళ్ళిపోయి బోధి వృక్షం కింద కూర్చొని ఏంటది తపస్సు చేసుకుంటారు అన్నట్టు చెప్తున్నారు. ఆయన అన్నమాట అంత క్లియర్, తెలుగులో మాట్లాడిన మాట కూడా తెలుగులో అర్థం చెప్పాలా? వారిని భలే ఉన్నారా బాబు. నాన్న మీద అలిగారు, వాళ్ళ నాన్న నాయకత్వం వహిస్తున్న పార్టీ మీద అలిగారు. అలక ఏ స్థాయిలో ఉందంటే అకస్మాత్తుగా తన పార్టీ పదవిని కూడా విసిరి కొడతానని ప్రకటించే పీక్స్లో ఉంది ఫ్రస్ట్రేషన్. ఇదే ఈ తెలివితేటలే మనల్ని 151 నుంచి 11 పడగొట్టి. ఏమంటే క్లియర్గా అవతల ఒక వీడియో ఉంటుంది, రన్ అవుతుంది, అది చూస్తారు జనం అందరూ. మీరు దాని మీద ఇంత వక్రీకరించేటప్పుడు కాస్త దగ్గరగా, అంటే వాస్తవానికి కాస్తన దగ్గరగా ఉండాలి. అక్కడేమో ఆయన క్లియర్గా ఇది ఏదైతే జనరల్ సెక్రటరీ 3 సార్లు చేశాను, ఈ అవకాశం వేరే వాళ్ళకి ఇచ్చి మేము వేరే దానిలోకి వెళ్ళాలని మేము ఆలోచిస్తున్నామని ఏమో ఆయన మాట్లాడితే, తెలుగుదేశం పార్టీ కోసం నేను కార్యకర్తలా పనిచేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని ఎక్కడా తూచా తప్పకుండా, చెడ్డ పేరు రాకుండా, నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఆయన అంటే ఇదేంటండి, ఇదేం లెక్క? అలిగాడా? ఇంతకీ నారా లోకేష్ ఎందుకు అలిగారు? లోకేష్ ఏ పదవిని వదిలేస్తా అంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. మంత్రి నారా లోకేష్ ఇక్కడ వీళ్ళు ఒక కథ రచించారండి, మంచి కథ రాశాడు, ఎవడో మంచి రైటర్ని పెట్టుకున్నారు, మంచి కథ, అక్కడికి అలా లింకులు ఎట్టి ఏ కూటమిలో చిచ్చు రాగడానికి వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటారు కదా సాక్షి వాళ్ళు, దాన్ని మనం కాదనలేం. ఆ స్టోరీ అంతా మనకు అనవసరం. ఇందుకే లోకేష్ గారు వీడియో వేశారు. వీళ్ళు ఏ వీడియో వేశారు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయడానికి సోర్స్గా? ఇదే వీడియో. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు, నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది వ్యక్తిగత పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం. లోకేష్ గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే తీవ్ర అసంతృప్తికి లోనైన మంత్రి లోకేష్ అట. అసలు అక్కడ అసంతృప్తి ఇంకొకటి ఏమైనా ఉన్నాయండి? ఇందా వీడియో చూపించాను నేను ఆల్రెడీ, నేను అందుకే చూపించాను. అసలు వార్త అది. దాన్ని వక్రీకరించి వండి వార్చేవాళ్ళు ఎవరికి నచ్చినట్టు ఆడు, ఎవడ ముక్కగలదాడు ముక్క పట్టుకుపోతున్నారు, ఆ ముక్క వేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన విధంగా చెప్పేసుకుంటున్నారు. దీన్ని అడ్డుకోవాలని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వారు కూడా ఆయన ఏమన్నాడు యథాతథంగా అది ప్రజలకు తెలియజేయాలి. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు వక్రీకరించిన ఈ వక్రీకరణలే ప్రజల్లోకి వెళ్ళాయంటే నిజమేమో అనుకుంటారు. ఇక్కడ ముక్క కట్ చేశాడు, ఏమంటాడు? ఆడు కట్ చేసిన ముక్క అందులో లోకేష్ గారు ఏమన్నాడు? ఎస్, నేను 3 సార్లుగా నేను ఎక్కువ చేయకూడదు కాబట్టి నేను ఈ పార్టీ ఈ జనరల్ సెక్రటరీ పదవి వదిలేద్దాం అనుకున్నాను మొక్క వేసాడు. అది చూసే జనానికి, అమాయకమైన జనానికి ఎలా ఉంటుంది? సాక్షి మీడియా ఏమో అలక పార్టీ పదవి వదిలేసాడు అని ఉంది, ఇక్కడేమో ఈ ముక్క కట్ చేసి పెట్టారు, అదే నమ్ముతారు. మేము గత 5 సంవత్సరాలు, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన వక్రీకరణల్ని ఇలాగే ప్రజల్లోకి తీసుకొచ్చేవాళ్ళం. వాళ్ళు చేసే తప్పులను కూడా ప్రజల్లో ప్రతిరోజు ఎప్పుడో ఒకసారి అమాస్కి పున్నానికి బయటకు వచ్చి మాట్లాడడం కాదండి, ప్రతిరోజు అదే పనిలో ఉన్నాను నేను. నా మహాసైన్యం అంతా వీడియోల్ని జనాలకు వైరల్ చేసుకుంటూ అదే పనిలో ఉన్నాం మేము. అది చేయాలండి, మెయిన్ అదే. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన వక్రీకరణలు చేశారు. అది కోడిగతి కావచ్చు, బాబాయ్ హత్య కావచ్చు, లేదా పింక్ డైమండ్ కావచ్చు, అమరావతి భూములు కావచ్చు, లేదా డిఎస్పీలు, కమ్మకులానికి డిఎస్పీలు కావచ్చు, ఇలాంటి వక్రీకరణల్ని ఆ రోజు సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ అడ్డుకుని ఉండుంటే ఆ రోజు 23 సీట్లకు మనం పడిపోం. ఆ రోజు మనకు తెలియదు, కొత్త టెక్నాలజీ అప్పుడే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ తెలిసినప్పుడు కూడా దీన్ని అడ్డుకోకపోతే మళ్ళీ అదే జరుగుతుంది. అంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను, వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం. నారా లోకేష్ ఈ నిర్ణయం ప్రకటించగానే తెలుగుదేశం పార్టీ నాయకులంతా షాక్ అయ్యారు. ఎందుకు షాక్ ఏముంది అందులో? ఆయన పార్టీకి వారసుడు, ఆయనకి నచ్చిన చోట ఉండే అధికారం ఆయన దగ్గర ఉంది, ఆయనకి ఏది కాలితే అదే తీసుకుంటాడు. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి విభేదాలు లేవండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు ఉన్నాయని చాలా ప్రచారం జరిగింది. అందుకే ఈయన ఎక్కడో బెంగళూరులో పెట్టారని, వీళ్ళిద్దరికి గొడవలు ఉండేయని, వాళ్ళ అబ్బాయిని కూడా చూసి మా నాన్న బుద్ధి వచ్చింది అని వైఎస్ఆర్ గారు అన్నారని, ఆ విభేదాలు, ఆ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య ఉంది. బట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మధ్య గ్యాప్ లేదు, నేనే సాక్ష్యం. వాళ్ళిద్దరూ
కొడుకుని ఎంత ప్రేమగా చూడాలి అనడానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు, తండ్రిని ఎంత గౌరవించి ఆయన బాటలో ఎలా నేర్చుకోవాలనడానికి నిదర్శనం నారా లోకేష్ గారు. వాళ్ళిద్దరూ చూడడానికి ఇద్దరు మనుషులే కానీ వాళ్ళిద్దరూ వేరువేరు కాదండి. ఒకరి కోసం ఒకరు ఆలోచించుకునే వ్యక్తులు. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటూనే రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తులు. కాబట్టి వాళ్ళ మధ్య ఏం పొరపచ్చాలు లేవు. ఈ పదవుల కోసం నాకు ఆ పదవి కావాలని ఆయన అడగటం, ఇవ్వనని ఈయన అంటాం, అలాంటి పొరపచ్చాలు ఏమీ లేవండి. చాలా క్లియర్. అలా లేని చోట కూడా తండ్రి కొడుకుల మధ్యలో కూడా మరి ఈ రోజున విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారంటే, విభేదాలు ఉన్నాయని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే, మరి ఇలాంటి దానికోసం కూడా అడ్డుకోకపోతే ఇంకెలాగా? కాబట్టి ఇదంతా కూడా ఒక స్ట్రాటజీగా ముందు తీసుకెళ్తున్నారు. టార్గెట్ మాత్రం నారా లోకేష్ గారే. నారా లోకేష్ అనే ఒక వ్యక్తి కనుక అక్కడ అడ్డం లేకపోతే తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడం చిటికలో పని వాళ్ళకి. సింపుల్గా కొలాప్స్ అయిపోద్ది లోకేష్ గారు లేకపోతే. కాబట్టి ఆయన ఎలాగా ఏదో కొత్తలుడు కోడి కూర తింటానాలా, లేకపోతే ఆయన చేతగానుడిగా బిహేవ్ చేయాలా, లేకపోతే అతను ఏదో పార్టీ పదవుల కోసం ఆశపడిపోతున్న వ్యక్తిగా అత్యాశపరుడుగా చిత్రీకరించాలా? ఎంత చేయాలో అంత చేస్తున్నారు, ఆయన బ్యాట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఇలా లోకేష్ గారిని టార్గెట్ చేసే వాళ్ళకి క్లియర్గా తెలుసు తెలుగుదేశం పార్టీ బలం నారా లోకేష్ గారు అని. ఒకవేళ మనకు తెలియకపోవచ్చు, కానీ మన శత్రువులకు మాత్రం క్లియర్గా తెలుసండి. అయ్యా ఇదండి పరిస్థితి. ఇక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తమ్నైల్స్ వేసుకుని లోకేష్ గారు అలా అన్నారు ఇలా అన్నారు అనేది అలాగా ప్రచారం జరుగుతుంది. అది ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ. అంటే నేను అన్నీ మాట్లాడడానికి లేదు, నేను ఏదైనా ఒక టాపిక్ నేను లోతుకి తీసుకుపోతాను. దీన్ని తీసుకెళ్ళిపోతే మళ్ళీ రాజేష్ మళ్ళీ అలాగన్నాడు, మరి ఎలాగన్నాడు, రాజేష్ని కూటమిని విచ్ఛిన్నం చేయని చూస్తున్నాడు. ఏదో నా మొహం అద్దలో చూసుకున్నప్పుడు నాకే నవ్వుతుంది. నేనే ఇవన్నీ చేసేది భలే ఉన్నారు రా బాబు. అదండి, లోకేష్ గారిని కాపాడుకునే బాధ్యత మాత్రం ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త తీసుకోవాలి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.